హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 7 న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న, సాయి బంధు, భీమ్నేని వంశీ కిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని బాబా పెట్టిన పరీక్ష అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఎవరో బాబా వద్దకు చావుకి సిద్ధంగా ఉన్న ముసలి మేకను తెచ్చారు. అప్పుడు బడే బాబా, శ్యామ, కాకా దీక్షిత్ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు సాయిబాబా ఒక్క వేటుతో మేకను నరకమని బడే బాబాని ఆజ్ఞాపించాడు. మూగప్రాణిని చంపడానికి మనసొప్పని బడే బాబా సాయి ఆజ్ఞను నిరాకరించాడు. అప్పుడు సాయి శ్యామని ఆ పని చేయమన్నాడు. కత్తి తెచ్చే నెపంతో శ్యామ జారుకున్నాడు. అతని ఎంతసేపటికి రాకపోయేసరికి తరువాత కాకా దీక్షిత్ వంతు వచ్చింది. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించాడు. కాకా వెంటనే సాఠేవాడాకు పోయి కత్తిని తెచ్చి మేక మెడపై కత్తి పెట్టి ఒక్క వేటును నరకబోగా అప్పుడు బాబా కాకాతో అంటాడు, ఆగు, ఎంతటి కఠినాత్ముడువు, బ్రాహ్మణుడువై మేకను చంపెదవా? దానికి సమాధానంగా కాకా దీక్షిత్, నీ అమృతమైన మాటలే నాకు చట్టం, అది ఉచితమా కాదా అనేది నాకు తెలియదు, దానిని విచారించను, వాదించను, తర్కించను, గురువాజ్ఞ అక్షరాలా పాటించుట నా విధి, నా ధర్మం. సాయి నిశ్చలంగా అతని కళ్ళల్లోకి చూశాడు. పై సంఘటనలో ప్రపంచానికి ఒకటి అర్థమైంది. సాయి పెట్టిన పరీక్షలో బడే బాబా గురువాజ్ఞను ధిక్కరించాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపటం అనేది ఎరుగని కాకా దీక్షిత్ మేకని బాబా కోసం చంపడానికి సిద్ధపడ్డాడు. అతను మనకి గురువాజ్ఞ పాటించిన గొప్ప వ్యక్తిగా కనపడతాడు. అందరూ కాకాని గురువాజ్ఞ పాటించిన గొప్ప వ్యక్తిగా ప్రశంసించారు. సాయి పెట్టిన పరీక్షలో కాకా దీక్షిత్ గెలిచాడని నిర్ణయించారు. నిజానికి చాలామందికి తెలియని ఒక రహస్యం ఇక్కడ ఉంది. కాకా నిస్సందేహంగా గొప్పవాడే, కానీ అంతకంటే గొప్పవాడు బడే బాబా. సాయి పెట్టిన పరీక్షలో గెలిచినవాడు కాకా కాదు, బడే బాబా. తాను స్వయంగా చెప్పిన తన విచక్షణ ఉపయోగించి మూగప్రాణిని చంపడానికి ఇష్టపడని బడే బాబా అంటేనే సాయికి ఇష్టం. గుడ్డిగా ఉండకుండా ఎరుకతో అంతరాత్మ ఆదేశానుసారం పనిచేసేవారంటేనే సాయికి గౌరవం. అందుకేనేమో బడే బాబాను ఎంతో గౌరవిస్తారు. తనని ఎల్లప్పుడూ తన పక్కనే కూర్చోపెట్టుకునేవారు. చిలుం బడే బాబా పీల్చిన తర్వాత సాయి పీల్చి ఇతరులకి ఇచ్చేవాడు. మధ్యాహ్న భోజనం సమయంలో బడే బాబాను సాదరంగా పిలిచి తన ఎడమ పక్కన కూర్చోపెట్టుకొని అతనికి ప్రేమతో వడ్డించేవాడు. తనకొచ్చిన దక్షిణలో రోజుకి 50 రూపాయలు బడే బాబాకు సాయి ఇచ్చేవాడు. బడే బాబా ఇంటికి వెళ్తూ ఉంటే కొంత దూరం వచ్చి సాగనంపేవాడు. ఎంత అదృష్టవంతుడు బడే బాబా! గురువాజ్ఞ ధిక్కరించిన బడే బాబాకు ఎలా కలిగింది ఈ భాగ్యం? ఎలాగంటే అతనిలో ఉన్న కరుణ హృదయం, అతనిలో ఉన్న అప్రమత్తత. మరి మనం కూడా సాయిని ప్రసన్నం చేసుకోవాలంటే, వారి ప్రేమని పొందాలంటే ప్రతిక్షణం అప్రమత్తతగా ఉండాలి. మనం చేస్తున్నదేమిటి, తింటున్నదేమిటి అన్న అప్రమత్తతతో ఉండాలి. మనం మాంసాహారం తింటున్నాం, దానికోసం రోజుకి ఎన్నో జీవులు చంపబడుతున్నాయి. ఏది మనలో అప్రమత్తత? అందుకే అంటున్నారు బాబా, భౌతిక దేహానంతరమే కాదు, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం అప్రమత్తతతో ఉండాలి. మనం మన చేతుల మీదే కాదు, మాటల మీద కూడా ఎరుక ఉంచుకుందాం. మాట మీద అప్రమత్తత. మనం ఏం మాట్లాడుతున్నామో ప్రతి క్షణం గమనించుకోవాలి. మనం మాట్లాడే మాటలకు ఎంతో శక్తి ఉంటుంది. మన మాటల ద్వారా ఇతరులను సంతోష పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు. ఒక్కొక్కసారి మన మాటలే మనకి శాపాలవుతాయి. నోటిలోంచి ఎప్పుడూ కూడా నెగిటివ్ మాటలు రాకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా అప్రమత్తతతో మాట్లాడాలి. మన పూర్వీకులు పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేస్తూ ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం అర్థం ఏంటంటే, ఓ సూర్యదేవా, నేను 100 సంవత్సరాలు నిన్ను చూస్తాను, 100 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవిస్తాను, 100 సంవత్సరాలు నా కుటుంబంతో
సంతోషంగా జీవిస్తాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా, సంతోషంతో, సిరి సంపదలతో తృప్తిగా ఉన్నాను. ఇలా సాగుతుంది ఆ మంత్ర ప్రవాహం. గమనించండి, మన నోట్లోంచి పొద్దున్నే ఏ మాటలు వస్తాయి? పిల్లల్ని తిడుతూ, మనల్ని మనం దూషించుకుంటూ, అందరిపైన విసుక్కుంటూ దినచర్య ప్రారంభిస్తాం. నా జీవితం ఇలా తగలడింది, చస్తే చావండి, ఈ పిల్లలతో వేగలేకపోతున్నా, ఈ కాపురం చెయ్యడం కన్నా ఇంత విషం తాగి చస్తే బాగుండు, వీళ్ళంతా నాశనం అయిపోతే బాగుండు, దరిద్రపు మొహమ. ఇలా సాగుతాయి మన వాక్కులు. పిల్లవాడు సంతోషంతో గొంతెత్తి పాడుతూ ఉంటే, చాలు ఆపు వెధవా పాటలు నీవును, వెళ్ళి చదువుకొని తగలడు, ఇలా ఆశీర్వదిస్తాము. ఎంతో గొప్ప గాయకుడు అవ్వాలన్న పిల్లవాడి ఆశలపై నీళ్లు చల్లుతాము. అప్రమత్తత లేకుండా మన నోటిలోంచి వచ్చే మాటలే మన వాస్తవాలుగా మారుతాయి. కనుక సదా మన వాక్కులపై అప్రమత్తత కలిగి ఉండాలి. పిల్లవాడు చెట్టు ఎక్కుతానంటే పడిపోతావంటూ మనమే నెగిటివ్ శక్తిని సృష్టిస్తున్నాం. బాబా ఎప్పుడూ నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళని తరిమేసేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, మావి అనే ఆమె బాబా పొత్తి కడుపుపై తన బలమంతా ఉపయోగించి నూనె రాసి తోముతూ ఉంది. అది చూసి పక్కనే ఉన్న భక్తులు కంగారుగా, అమ్మా కొంచెం మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేగులు నరాలు తెగిపోగలవు అన్నారు. అంతే, వారి మాటలను విన్న బాబా ఉగ్రుడై చేతిలో ఉన్న సటక నేలపై కొట్టి వారి వైపు కోపంతో చూశాడు. బాబా కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రబడ్డాయి. బాబాని చూడటానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. బాబా ఒక్క ఉదుటును పైకి లేచి తన చేతిలో ఉన్న సటకాను అంటే కర్రని ఒకవైపు స్తంభానికి ఆనించి రెండో వైపు తన పొత్తి కడుపులో గుచ్చుకొని క్రమంగా స్తంభం వైపు వెళ్ళసాగాడు. చూసే వాళ్ళకి సటక అంతా పొత్తి కడుపులో గుచ్చుకున్నట్లు కనిపిస్తుంది. అందరూ భయభ్రాంతులై ఆశ్చర్యంతో మాట్లాడలేక చేష్టలుడికి చూస్తూ ఉన్నారు. బాబా ఇంకా ఇంకా స్తంభం దగ్గరికి జరుగుతూ ఉన్నాడు. సటక పొత్తి కడుపును చీలుస్తుందేమో అన్నట్లుగా ఉంది. ఆశ్చర్యం, సటక మొత్తం కడుపులో అదుముకున్న బాబాకి ఏమీ కాలేదు, ఏ నరాలు తెగిపోలేదు. తరువాత బాబా కొంచెం సేపు అలా ఉండి సటకాని తీసి అవతల పడేసి ప్రశాంతంగా వచ్చి మరలా మునుపట్లా కడుపు తోమించుకుంటూ ఉన్నాడు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఏమి నిరూపిస్తుందంటే, ఎప్పుడూ కూడా నోట్లోంచి నెగిటివ్ మాటలు రాకూడదు. ముఖ్యంగా సద్గురువుల సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాక్కులు దోషరహితంగా ఉండాలి. అప్రమత్తతతో ఉండాలి. కడుపులో పేగులు తెగిపోతాయి అంటూ నెగిటివ్ మాటలు మాట్లాడినందుకు బాబాకి కోపం వచ్చి, విశ్వాసం ఉన్నప్పుడు కర్రతో గుచ్చుకున్నా ఏమీ కాదు అంటూ వారి వాక్కులను సరిచేశారు. కనుక మనం ప్రతి క్షణం మన మాటల యందు సదా అప్రమత్తతతో ఉండాలి. కనుక ఈ 3వ సూత్రంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే అప్రమత్తత అథవా ఎరుక. బ్రతికి ఉండగా మరియు చనిపోయిన తర్వాత కూడా ప్రతి క్షణం అప్రమత్తతతో ఉండాలి. బ్రతికి ఉన్నప్పుడు ఉన్న అప్రమత్తత మరణానంతరం జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది, నరకాన్ని తప్పిస్తుంది. బాబా తరచూ అంటారు, ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారొగుదురు, ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకుందురో వారు నాకు ప్రీతికరమైన వారు. కనుక బాబాకి ఇష్టమైంది షడ్రుచుల ప్రసాదం కాదు, దునిలో మనం విసిరే కొబ్బరికాయ కాదు, సదా మన నోటిలో నుండి వచ్చే చక్కటి మాటలు. రేపటి భాగంలో పరనిందకూడదు అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.